ఆధ్వర్యంలో ఈ రోజున జరగనున్న 3వ గ్రంథాలయ సందర్శన యాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. గ్రంథాలయ సందర్శన యాత్ర ఆ రకంగా గ్రంథాలయానికి వెళ్ళి మన పుస్తకం అలాగే మరొక గౌరవ అతిథిగా ప్రముఖ విజయవాడలో ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ గారిని కూడా వేదికగా వస్తున్న సాధారణ ఆహ్వానిస్తుంది. మనకి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం సాహిత్యానికి సంబంధించి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోల్గుంట కోటేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. అలానే ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా రచయితల సంఘం అన్నగారు డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారికి, ప్రముఖ సాహితీవేత్త గుమ్మ సాంబశివరావు గారికి, అలానే ఈనాటి ఈ కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఒక గ్రంథాలయాన్ని కొన్ని గ్రంథాలయాన్ని విజయవాడ వరకు విజయవాడలో కొన్ని గ్రంథాలయాల్ని సందర్శించాలి అనే వార్త ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో కూడా గ్రంథాలయాన్ని సందర్శించాలనే ఒక ప్రేరణ కలుగుతుంది. రండి గురుగారు వెనకరండి. సార్ అందరూ కనపడాలి సార్. జెండా పైకి ఎత్తండి గురుగారు. సార్ జెండా పైకి. అదే జై తెలుగు తల్లి, జై తెలుగు, జై తెలుగు తల్లి. సార్ జై గ్రంథాలయ కాపాడాలి కాపాడాలి కాపాడాలి. పెద్దలు మంచి సూక్తి చెప్పారు. బీజావాపం వినాక్షేత్రం సస్యాత్వాదాయకం వినాయత్నైన కార్యం సఫలం భవేతన్నారు. ఎటుల మంచి విత్తనం నాటంతో పొలం సత్ఫలాన్ని ఇవ్వదు, అటులనే ప్రయత్నింపగా ఈ లోకాన ఏ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇవ్వదన్నారు. తప్పనిసరిగా అటువంటి ఫలితం మనకు లభిస్తుందని మనం వాంఛించవచ్చు. పుస్తకాలు కానీ ఫ్రీగా స్టాల్ ఇచ్చి ఫ్రీగా అన్ని వాళ్ళ సర్వీస్ చేయాలని మేము చాలా సంవత్సరాలు చదువుకుంటున్నాం. కానీ మీరు కాదు, చాలామంది కమిట్ అయ్యి కూడా చేయలేదు. 2 సంవత్సరాల క్రితం ప్రకాష్ గారు నేను చేస్తాను, ఆయనకి అపనమ్మకంతో హ్యాండ్ ఓవర్ చేసాం, కానీ చాలా సక్సెస్ఫుల్గా చేశాను. అప్పుడు మేము నిజానికి వాళ్ళు చేసే సర్వీస్ చూసి బుక్ ఫెస్టివల్లో మెంబర్షిప్ చాలామంది సంతకాలు పెట్టాలి, మెంబర్షిప్ ఇవ్వాలంటే 5,000 రూపాయలు కట్టాలి. కూడా 5,000 రూపాయలు మేమే కట్టి ఆయన మెంబర్షిప్ లేదు. ఈ సంఘాన్ని కొద్దిగా ఎన్నికరా
గ్రంథాలయ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని 4 గ్రంథాలయాల్ని మీరు సాయంత్రం దాకా సందర్శించాలని చెప్పేసి నిర్ణయించుకున్నందుకు ముందుగా మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గ్రంథాలయాల ప్రాముఖ్యత మీరు తెలిసిన వాడు కాబట్టి గ్రంథాలయాలకి ఈ యొక్క రచయిత యొక్క అలాగే ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక మన లక్ష్మయ్య గారు చెప్పినట్లు కొన్ని ప్రతిపాదన చేశారు రచయిత పక్షాన పరిశోధన పక్షాన, అవి నెరవేరుతాయని ఆశిద్దాం. అలాగే రాష్ట్రంలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కూడా అలాగే మాకు అన్ని విధాలుగా తర్వాత విజయవాడ క్రిస్టల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కె లక్ష్మయ్య గారిని సత్కరించవలసిందిగా కోటేశ్వర ఆర్థిక వారికి కమిషన్ తెచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఈ వేదిక ఇవ్వడం కూడా విజయవాడ క్రిస్టల్ సొసైటీ తరఫున ఈ వేదిక ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం అయింది. ఈ రచయిత పక్షాన వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈరోజు అలాగే అవకాశాంతం రచయిత డాక్టర్ ఎంఎన్బి ప్రసాద్ గారిని కూడా వేదికగా వస్తుందిగా కోరుతున్నాను. కోటేశ్వర గారు వేదిక సత్కరిస్తున్నారు. అలాగే ఆరోగ్య సప్తతి ఉత్సవం మళ్ళీ మాట్లాడాలా అంతేనా? ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో నేడు విజయవాడలో గ్రంథాలయ సందర్శన యాత్రను చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, రచయితలు అనేక మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరిగింది. గ్రంథాలయ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. గ్రంథాలయాలు ఏదైతే చిన్నపిల్లలు గ్రంథాలయాలకి వారికి ఎంత సమయం దొరికినా కూడా గ్రంథాలయాలకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. సెల్ ఫోన్కి బానిసలు కాకుండా మీరు గ్రంథాలయాల పుస్తకాలు కనుక చదివినట్లయితే మీ జ్ఞాపక శక్తి కూడా పెరిగిపోతుంది. ఆ విధంగా పెరిగితే మీ విజ్ఞానం ద్వారా మీరు భవిష్యత్తులో మీరు ఏ ఉద్యోగం చేయాలన్నా మీకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రచయితలు రాసినటువంటి పుస్తకాలని తప్పనిసరిగా గ్రంథాలయాల్లో ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంతో కష్టపడి రాసినటువంటి పుస్తకాల యొక్క విలువను గుర్తించి గ్రంథాలయాల్లో తప్పనిసరిగా మీ పుస్తకాలు ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర గ్రంథాలయాన్ని గౌరవ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 9 ఎకరాల్లో దాదాపు ఒక 150 కోట్ల రూపాయలతోటి 2 లక్షల ఎస్ఎఫ్టీ తోటి గ్రంథాలయం నిర్మించి కనీవిని ఎరిగిన రీతిలో ఈ గ్రంథాలయం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
ఠాగూర్ గారు గడ్డం పట్టుకోండి బాబాయ్ గారు ఆయనకి గడ్డం పెట్టాలి కదా ఠాగూర్ గారు గడ్డ వంకర్ లేకుండా పట్టుకోండి తీసుకోండి అయ్య గారు నెలదే ఆ నెల బైండింగ్ మరి ఏ సంవత్సరం కావాలి ఏ నెల కావాలో చెప్తే తక్కువ దాంట్లో లాగేసి తీసేసి ఈ కావాల్సిన సమాచారాన్ని తీసుకోవటం లేకపోతే పైన ఫోటో స్టేటం అప్పుడు ముద్రణ పద్ధతులు కూడా రచయితలు అంటే ఒక చలపాక ప్రకాష్ గారు, పూర్ణచంద్ర గారు ఇలాంటి ప్రముఖులు అయితే మాకు తెలుస్తారు. కానీ ఇంతమంది బుక్ రాసేటప్పుడు ఆ రచయితని తెలుసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం అన్నమాట. 1953లో స్థాపించబడింది. గ్రేడ్ 2గా స్థాపించబడింది. అలాగే గ్రంథాలయ వ్యవస్థలో కూడా రచయితల ప్రోత్సహించడంలో ఈ లైబ్రరీ చేసిన కృషి మన ఏ లైబ్రరీ చేయలేదని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఈ లైబ్రరీ కేవలం పుస్తకాలు చదువుకోవడం, పుస్తక కథలు కవితలు కాకుండా చాలా మందికి ఉపాధి కల్పించే దిశలో కూడా ప్రయత్నించని చెప్పేసి ఈ మధ్య మీరు స్పష్టంగా గమనించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకి పుస్తకాలు ఏ పుస్తకాలు కావాలని తెలియజేయడం, అలాగే వాళ్ళు ఉపాధి కలిగి విధంగా ఉద్యోగాలు సంపాదించడంలో కూడా కీలక పాత్ర వహించిన వారు రామాదేవి గారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం విజ్ఞానం ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పించే దిశలో కూడా ఠాగూర్ పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రామాదేవి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆంధ్రప్రదేశ్ విద్యా సంఘం తరఫున చిరు సత్కారం చేయవలసిందిగా మన లక్ష్మీ శ్రీయాద్ గారి గురించి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏర్పాటు చేసి ఫ్రీగా ఏర్పాటు చేస్తాను. కోర్సు గారు మీరు అందరూ వచ్చి అందరూ కవిసేమని పెట్టుకున్నారు, సాహిత్య సభ పెట్టుకున్నారు, విషయం అని చెప్పేసి ఆయన మా వాగ్దానం చేసుకున్నారు. మరొకసారి మనం కృష్ణానది మీద తేలియాడుతూ కవిసేమనం కానీ లేదా సాహిత్య కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారు. తీసుకోండి చేతిలో తీసుకోండి. మమ్మల్ని ఫోటో దిగు బాబు.
3వ గ్రంథాలయ సందర్శన కోసం అక్కడ మనం రామ్మోహన్ గ్రంథాలయం ఇచ్చేసి ఉన్నాం. ఈ రామ్మోహన్ గ్రంథాలయం చరిత్ర దాదాపు 100 ఏళ్ళ పైన చరిత్ర ఉన్నది. గాంధీ గారి సభలు కూడా ఇక్కడ జరిగింది, 2 సార్లు సమావేశాలు జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ప్రాచీనమైన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి మనకి. ఈ గ్రంథాలయం సందర్శించవచ్చు మన ప్రసంగాల తర్వాత. ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ గ్రంథాలయ కార్యదర్శి అలాగే అధ్యక్షుడు చిత్తలపాటి కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అలాగే వేములపల్లి కేశవరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీరిద్దరూ ప్రసంగం తర్వాత మన గ్రంథాలను సందర్శిద్దాం. ముందుగా మన రామ్మోహన్ గ్రంథాలయ అధ్యక్షుడు చిత్తలపాటి కోటేశ్వరరావు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చక్కగా చెప్పారు. అంతేకాకుండా రచయితల బాధ్యత కూడా చెప్పారు చక్కగా. ఎందుకంటే రాయడం ఒకటే కాదు, పాఠకుల దగ్గర రచనలు వెళ్ళాలంటే పాఠకులు ఉండాలి కనుక పాఠకులు తయారు చేసే విధానం కూడా మన రచయిత సంఘాల బాధ్యత తీసుకోవాలి. నేను అనుకోవడం ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు పులిపాటి దుర్గారావు గారు ఇక్కడ ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ స్కూల్స్కి తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రచయిత సంఘం కూడా మేము దాదాపు 4-5 స్కూల్స్కి అలా వెళ్ళడం జరిగింది. అలాగే భాషా దినోత్సవం రోజు కూడా మేము అవార్డులు ఇవ్వడం, పిల్లల దగ్గర మధ్యలోకి తీసుకెళ్ళవడం వల్ల కొత్త పిల్లలు కూడా చదవాలని ఆసక్తి కలుగుతున్న ఉద్దేశంతో అవి కూడా చేస్తూ ఉన్నాం. ఏదైనా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు, ఈ 3వ గ్రంథాలయాన్ని సందర్శించే అవకాశం ఇచ్చినందుకు ఈ సంఘం యొక్క కార్యదర్శి ముఖ్య అధ్యక్షులు గారు, కార్యదర్శి కానీ అలాగే కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా రచయితల పక్షాన మన చింతలపూడి కోటేశ్వరరావు గారి తిరుగు సత్కారం చేయవలసిందిగా అప్పట్లో కొట్టండి మనకి ఎంత గౌరవించినందుకు. అలాగే ఎన్వి రాఘవేంద్రరావు గారు అని చెప్పి వైజాగ్లో ఉంటారు. ఆయన రాజమండ్రి అక్కడ స్వస్థలం. ఆయన ఈ లైబ్రరీకి వస్తామని తెలియగానే ఒక కట్ట పుస్తకాలు, ఆయన ఇటీవల రాసిన పుస్తకాలు కట్ట 3వ కట్టం అయింది. ఇటీవల పడేవాడు కదా, ఇటీవల చేస్తారు ఇటీవల వచ్చే
ఇది 4వది. ఇప్పుడు మనం సందర్శిస్తున్న దాంట్లో యాత్రలోని హనుమంత గ్రంథాలయం గురించి పెద్దలు చెప్తారు. అయినా సరే ఏదైనా 100 సంవత్సరాలు పైబడి ఉన్న గ్రంథాలయాలు విజయవాడలో చెప్పుకోదగ్గ గ్రంథాలయం ఏదో ఉందంటే హనుమంత గ్రంథాలయం కూడా ఒకటి. దీనికి డొనేషన్గా సినీ నటి సావిత్రి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు, సినీ ఫీల్డ్లో చాలామంది కింద మీరు చూస్తే ఫోటోలు కింద కూడా ఉంటాయి, కింద మూసి ఉంది. కానీ మామూలుగా వర్కింగ్ డే అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇది అంత గొప్ప లైబ్రరీ, ఇది అంత పెద్దవాళ్ళు డొనేషన్ చేసిన నిలిపిన ఈ లైబ్రరీ ఇది ఇంత గొప్పది. ఈరోజు ఈ లైబ్రరీ కూడా మన సందర్శన యాత్రలో ఒక భాగం అయింది. ఈ లైబ్రరీలోని దీనికి పాలక మండలి అయిన గౌరవ అధ్యక్షుడైన డోర్బస్ శంకరరావు గారు నమస్కారాలు. అలాగే గడ్డం సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే అజామ్ గారు, ఈ ముగ్గురు అంటే జోనగోడ శంకర్ గారు రాలేదు, ఫోన్ చేశారు, 2 సార్లు ఫోన్ చేశారు. లేట్ అయ్యింది కనుక మన లేట్ ఉంది కనుక ఆలస్యమైంది కనుక ఉదయం నుంచి చూస్తున్నాం మనం. అనుకుంటే ఆయనకి అందుకురాబోతున్నాం అన్ని చోట్లకి. కనుక ఏదైనా పాపం వాళ్ళు ఆయన గారు మీరు లేకుండా నాకు రోటే కొద్దిగా ఏదైనా ముందు ముగ్గురు ఉన్నారు కనుక ఈ సంస్థ తరఫున. కనుక ఈ విషయం గురించి డోర్బస్ శంకరరావు గారు, గడ్డం సత్యనారాయణ గారు, అజామ్ గారు ఈ లైబ్రరీ గురించి 2 మాటలు మాట్లాడవలసింది అనుకుంటున్నాను. ముందు డోర్బస్ శంకరరావు. ఈ లైబ్రరీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ లైబ్రరీ హిస్టరీ చెప్పాలంటే 1932 డిసెంబర్ 2వ తారీఖున ఎస్టాబ్లిష్ చేసింది. 1932 అంటే దాదాపు 94 ఇయర్స్ అయింది. అయితే 94 ఇయర్స్ అప్పట్లో ఇండిపెండెన్స్ ముందు మీకు అందరికీ తెలుసు బాగా అరెస్ట్ చేసి అభ్యుదయ ఇదని రాజేష్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతున్న సమయంలో ఈ గ్రంథాలయం స్థాపించి దాంట్లో కనుక మీటింగ్స్ పెట్టుకున్నా ఇది కనుక పెట్టుకున్నా ఎవరు జోలికి వచ్చేవాళ్ళు కాదు. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా గ్రంథాలయం జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ రకంగా ముందుకు వచ్చారు, వెళ్ళారు. తర్వాత 1947 వెళ్తూ అంతా కౌలు అయిపోయింది, అదంతా మీకు తెలిసింది. అయితే ఈ గ్రంథాలయాన్ని స్థాపించినప్పుడు వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరూ చూసినట్టయితే ఈ ఫోటోలు ఉన్నాయి పక్కన. ఈ గ్రంథాలయానికి ఆ రోజున సహకరించిన దాతలు అందరి పేరు కూడా ఫోటోలు ఆవిష్కరించబడింది ఇక్కడ. అలాగే కింద ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ గ్రంథాలయానికి భూరి విరాళం ఇచ్చారు ఆ రోజుల్లో. అందుకనే అక్కినేని నాగేశ్వర కళా ప్రాంగణం అనేటువంటిది ముందు జరుగుతుంది. తర్వాత అనేక దాతలున్న తర్వాత దాసరి నారాయణరావు గారు దీన్ని రెనోవేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఆయన మనకి ఇప్పించడం జరిగింది. దాని మీద కొన్ని రెనోవేషన్స్ అన్ని చేస్తాం. ఆయన పేరు మీద కళా ప్రాంగణం పక్కన పేరు అక్కినేని నాగేశ్వర గారు ఉంటారు, ఒక పక్కన దాసరి నారాయణ గారిని మనం పెట్టడం జరిగింది. 2022-23లో మా మేనేజ్మెంట్ వాళ్ళు శంకర్రావు గారు వాళ్ళంతా కూర్చుని దీన్ని అప్పుడు చాలా పరిస్థితి బాగాలేదు. కొత్త లైబ్రరీలు చాలా వస్తున్నాయి. ఈ కళలకు సంబంధించినటువంటి స్టేజెస్ కూడా కొత్త ప్రాంగణాలు వచ్చినాయి. ఈ రకంగా మనం పాతగా అలా ఉంటే ఎవరు రారు. మనం మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుని ముందుకు వెళ్ళారు. అప్పుడు దాదాపు ఒక 45 లక్షల రూపాయలు మేము వసూలు చేసి ఈ మొత్తం రెనోవేట్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాళ్ళు 22-23 సంవత్సరంలో అనుకున్న తర్వాత కరెక్ట్గా మీరు ఎవరు నమ్మరు 100 రోజులు ఒక కార్యక్రమం తీసుకుని 100 రోజులు ఈ కార్యక్రమం మొత్తం గ్రంథాలయాన్ని మొత్తం రెనోవేట్ చేశారండి మా వాళ్ళు. అంత అద్భుతంగా మార్నింగ్ కూర్చోవటం, మీటింగ్ పెట్టుకోవడం, ఇలా జరుగుతుంది, ఇలా చేయాలి అనుకుని ఆ రకంగా కంప్లీట్ చేసి రాజకీయాల మీద కానీ సాంస్కృతిక మీద కానీ అన్నిటి మీద పుస్తకాలు మనకు ఉన్నాయి. ఆ రకంగా మనం అంటే డిజిటల్ చేయలేదు. కానీ మొట్టమొదటి ఎక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఏమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పుస్తకాలు మనం ఐడెంటిఫై చేయడానికి మీద డిఫరెంట్గా మీరు దాన్ని ఒక రకమైనటువంటి తయారు చేస్తున్నాం. అలాగే శ్రీ ఏ రకమైనటువంటి సాంఘిక పెంగళి శ్రీనివాసరావు గారు, మహబూబాబాద్ జర్నలిస్ట్ గారు లైబ్రరీ గురించి చాలా రాశారట. మీరు ఏదైనా రాసిన పుస్తకాలు అయ్యంకి వెంకట
కోదాటి నారాయణ రైటర్స్ మీరు లేకపోతే లైబ్రరీ ఉండదు. వెన్నెముక లాంటి లైబ్రరీకి కావాల్సింది రైటర్స్. మీరు ఇచ్చేటటువంటి ఈ రచనలన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి అందించవలసినటువంటి బాధ్యత లైబ్రరీస్ తీసుకోవాల్సింది. పాతూరి నాగభూషణం గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరిచర్ల వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఉద్యమాన్ని 1930 నుంచి 30 తరువాత 40-45 నుంచి దానికి వారు కష్టపడి మరి ఈ లైబ్రరీస్ని స్థాపించే విధానంలో కానివ్వండి, చదువరులు ఎక్కువగా రావాలని కానీ ఆ రోజు తీసుకున్నటువంటి వారితో పనిచేసినటువంటి 25 సంవత్సరాలు వారితో పనిచేసి మరి లైబ్రేరియన్గా కాకుండా వాటిని పోషించే విధానంలో లైఫ్ నడుపుకున్నాను. అందువల్ల నాకు ఆ ఉత్సాహంతో విజయవాడలో ఈ లైబ్రరీని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, రినోవేట్ చేసి చక్కగా తీసుకురావాలని దాదాపు 90% మేము దీన్ని చేసాం. అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. చదువులను మాత్రం రావడం లేదు. అది మీ రైటర్స్ చేతుల్లోనే చదువులు ఉంటారు. అది ఎందుకో మీరు రీసెర్చ్ చేయాల్సిందే తప్ప మా వల్ల ఏంటని అనిపించడం లేదు. మేము ఎన్ని సౌకర్యాలు చేసినా, ఎంత చేసిన పిల్లలకు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషను గూగుల్లో నొక్కుకోగానే వాళ్ళకి వస్తుంది. ఇది అవసరం లేదేమో అని అనిపిస్తుంది. కనుక దీన్ని మీరు రైటర్స్ కూడా దృష్టిలో పెట్టి ఈ రచనలని మనం ప్రజలకు అందజేసేటటువంటి సౌకర్యంలో దేంట్లో మనం ఇంకా ఉత్తీర్ణత చెందాలి అనేది మీరు కూడా మాకు సజెషన్స్ ఇచ్చి చక్కగా మా లైబ్రరీస్ని అధునాతనంగా ఉండేటట్టు చేయాలి. నేను ప్రపంచంలో ఉన్న చాలా లైబ్రరీస్ చూశాను, కానీ వాటిలో వాళ్ళు ఇప్పుడు కూడా అన్ని చోట్ల కూడా ఇదే ప్రాబ్లం. వాళ్ళు ఇంకా కొత్త విధానాలు ఏం కనిపెట్టాలా అని వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు. లైబ్రరీలో చదువుని రావడానికి ఎలాగా అనేది అంటే కేవలం పఠనం ఇదే కాకుండా ఇతర సౌకర్యాలు కూడా కలుపు చేసి చిన్నపిల్లలకి ఆటలని, కొంచెం మధ్య వయసు వాళ్ళకి కొంత ప్రజెంటేషన్స్ రైటప్లో మేము బాగా రచనలలో వాళ్ళు ఉత్తీర్ణులైన వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇట్లాంటివి చాలా కొత్త కొత్త విధానాలు రీసెర్చ్ చేస్తున్నారు. వాటన్నిటిగా మీరు వెన్నెముక లాంటి వాడు లైబ్రరీ దీంట్లో రైటర్ నిర్వహిస్తూ వాటిని చదివే విధానంలో వాళ్ళకి కొంచెం సౌకర్యం కూడా చేయాలనే ఉద్దేశంతో దీన్ని అన్ని సర్వాంగ సిద్ధం చేస్తున్నాం. బహుశా కమిషనర్గా ఎట్లా చేస్తున్నాము దీన్ని వాళ్ళ లేటెస్ట్గా తయారు చేస్తున్నాం. ఏమంటే నిర్మాణం అవడం లేదనేది అది ఖాయం. రియోకి కొన్ని పద్ధతులు దానిపైన మీరు ఎలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక బుక్ రిలీజ్ అయ్యారు, దాన్ని కూడా ఫ్రీగానే ఇస్తున్నాం మేము. అలాంటి ఈ రచనలకు కేవలం రచనలకు సంబంధించినంత వరకు మ్యాక్సిమం ఫ్రీగా ఇవ్వడానికి మేము హాల్ కూడా రెడీగా పెట్టాం. దానికి కూడా ఏసీ కూడా పెడతాం. మేము ఫ్రీగా ఇవ్వడం లేదు, వాళ్ళు కూడా మేము దాన్ని పర్టికులర్గా మనం కట్టింది కేవలం బుక్ రిలీజ్ ఫంక్షన్స్ మాత్రమే. ఈ అనుమతి సందర్భంలో ఇటీవల కాలంలో నా పుస్తకాలు కూడా అయింది, ఫ్రీగా ఇచ్చారు. మేము నిజంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు బీద క్యాండిడేట్ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము సపరేట్ క్యాబిన్ పెట్టి ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఉన్న బుక్స్ మాత్రమే మేము పోటీకి ఇచ్చాము. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవాళ కాదు, ఫస్ట్ ఒకళ్ళు వచ్చి 10 మంది వచ్చి చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ కాదు. పైగా మేము చెప్పింది ఏంటంటే మీరు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని టీచింగ్ తీసుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. మేము ఆ లెక్చర్ని ఇక్కడ పిలిపించి మేము చెప్పిస్తామని చెప్తున్నాం.
అది కూడా మేము ప్రయత్నం చేశాము, మాకు టీచర్ను కూడా మేము చేసాము. అయితే స్టూడెంట్స్ ఇంకా ముందుకు రావట్లేదు. అంటే ఫ్రీ అనేదానికి ఒక కలకల భావం ఉంటుందండి. మీరు నెల్లూరు నుంచి వచ్చేసారు, చాలా గొప్ప విషయం. కార్యక్రమానికి విజయవంతం చేయడం నెల్లూరు. అలాగే ఈ కమిటీలో ఉన్న అజ్జాం గారు కూడా అవకాశం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనం దాన్ని ఏమన్నా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. దాదాపు 80 మంది ఉన్నారు. అలాగే పుస్తక సమీక్ష, పుస్తక రిలీజ్ ఈ రెండు కూడా ఫ్రీగా ఇస్తాం. అలాగే ఇది ఉన్న స్టూడెంట్స్ కోసం స్టడీ సర్కిల్, ఈ స్టడీ సర్కిల్ని యుఎస్ దగ్గర నుంచి రైల్వే ఎవరు వచ్చినా సరే ఇళ్లలో వసతి లేని వాళ్ళు, అలాగే ఉన్న స్తోమత లేని వాళ్ళు, కరెక్ట్ ఖర్చు వరకు లేని వాళ్ళు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 ఫ్రీగా ఈ రెండు కూడా మేము ఏర్పాటు ఇలా ఉన్న పేపర్ స్టడీ. అలాగే ఎల్ సుగుణ గారు రాజమండ్రి. అలాగే లైబ్రరీ Indian history, biographies, English, అన్ని ఇంగ్లీష్, క్లాసిఫైడ్ అండ్ alphabetical, other articles. అది కూడా కేంద్ర నుంచి క్లాస్ వైజ్గా 10th క్లాస్ వరకు ఓన్లీ చిల్డ్రన్స్ లిటరేచర్ సంగతి మనం దగ్గర సార్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తాం ఇట్లా వస్తుంది సార్ ఓపెన్ చేస్తే అది పని చేయదండి. యాక్సెస్
ది హ్యాండ్ రైటింగ్ గాడ్స్ లక్ష రూపాయలు ఇప్పుడు 1951 యాక్సెస్ రిజిస్టర్ అంటే పాడైందని మేము తీసేయకూడదు. అది మేము లైబ్రరీ సైన్స్లో కూడా చెప్తాం. మేము దాన్ని ఏదో రకంగా పేస్ట్ చేసి బయట చేసి కాపాడాలండి. ఎందుకోసం పాడైందని కొత్త పుస్తకం పెట్టకూడదు. అది రూల్. అసలు లైబ్రరీ సైన్స్లో మేము చెప్పేదే. అందుకోసం ఏంటంటే ఏదన్నా ఉన్నా అట్లా పెట్టుకోవాల్సింది. ఇదంతా హరిసర్వత్నం కావాలి. ఇదేమో నాగకృష్ణ గారు, గురువు గారు, నాగకృష్ణ గారు. తర్వాత మధ్యలోనేమో మేడచెరు వెంకటేశ్వర గారని తెలుసు. ఆయన తెలుసు. ఆయన గాంధీ ఆశ్రమంలో గాంధీ గారి దగ్గర. వీళ్ళందరూ ఇక్కడ వాలంటరీగా చేసినటువంటి వాళ్ళు. రైటింగ్ ఎంత సంతోషం. అప్పుడు ఏంటంటే ఇప్పుడైతే బాల్ పెన్స్ వచ్చినాయి. ఇంక్ పెన్లో కూడా ఇండియన్ ఇంక్ తో రాసేవాడు. అందుకోసం కంపల్సరీగా యాక్సెస్ రిజిస్టర్ అనేది లైబ్రరీ సైన్స్ గురించి కూడా చెప్పేసేది. 1951లో ఫస్ట్ బుక్ బ్రిటిష్ మహాయుగం అని సార్కి తెలుసు. మానికొండ సత్యనారాయణ శాస్త్రి గారని ఆయన 1000 ఉన్నాయమ్మా, కొంచెం తక్కువగా 100. అలాగే ఉదయ కుమార్ రాజా గారికి కొమ్మూరు శ్రీనివాస గారు ఓకే సార్.